V9 న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్. ఈరోజు విశాఖ మురసల్లో ఈశ్వరరావు గారు కూడా వేదిక మీదకి వచ్చారు. అలాగే ఆర్టీసీలో ఉద్యోగం చేసేటువంటి అందరూ నమ్మండి అందరూ నమ్మండి సార్. ఈరోజు నైట్ తోట వేపకుంట సింహాచలం గౌరీ నైట్ తోట సింహాచలం బహళాపురం అదే మొత్తం శ్రీనివాస్ నగర్ ఆయన ఏరియాలంతా కలిపి ఉన్నటువంటి గౌరీ సేవా సంఘం. ఇది అందరూ సంఘం పెడతారు కానీ గౌరీ సేవా సంఘం అనేటువంటి ఇందులో సేవాభావం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సేవా సంఘం అని పెడుతున్నాం. ఇందులో మేము పేదలకి ఎండాకాలంలో మజ్జిగ వితరణ చేస్తాం. అలాగే ఆ కులంలో ఉండేటువంటి కాస్త పేదరికం ఉన్న వాళ్ళకి చదువుకోవడానికి అవకాశం ఉండేటువంటి లేని వాటికి మేము ఫీజులకి డబ్బులు కట్టడం, బట్టకు డబ్బులు ఇవ్వడం, అలాంటి కార్యక్రమాలు కూడా చేయడం. అలాగే ఈ సంస్థకు వస్తున్న ఆత్మీయ కలయిక అందరికీ వచ్చి మోటివేట్ చేసి మనం సహాయం చేయాలి ఎవరికైనా వీలైతే, కానీ ఎవరికి మనం ద్రోహం చేయకూడదు అనేటువంటి కాన్సెప్ట్తో మేము అందరం ఎప్పుడు సేవా కార్యక్రమం అంటారో ప్రత్యేకంగా వినాయక చవితి మట్టి బొమ్మలు పంచడం. అట్లాగే మా గౌరీ మహిళా మండలి ఎక్కువ మంది వ్యాపార లావాదేవీల్లో కూడా కీలకంగా ఉండి భర్త భార్య ఒకే మాట మీద ఉండి ఏదో పొదుపు చేసి ఎంత పేదరికంలో ఉన్నప్పటికీ వాళ్ళ కుటుంబాన్ని బాగా చక్కగా చూసుకొని ఉన్నత స్థానానికి ఎదిగేటువంటి ఒకే ఒక కులం గౌర కులం మాత్రమే. ఆ విధంగా ఉంటుంది మిత్రులారా. అందుచేత మేము ఈ గౌరీ సంఘం ఇది కేంద్ర స్థాయిలో ఉంది. అన్ని రకాలుగాను అనేక సింహాచలం దేవస్థానం దగ్గర, అలాగే శ్రీశైలం దగ్గర, తిరుపతి దగ్గర కూడా, గౌరీ అన్నవరం దగ్గర గౌరీ తాలూకా ఆ కులం వారికే కాదు ఇతర కులాల వారికి కూడా అక్కడ చాలా తక్కువ రేటుకి ఇచ్చి ఆ కార్యక్రమాలు చేయడానికి మేము ముందుండి ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే చీటి పాటలు అవి వేసి పొదుపు చేసుకునేటువంటి ఇది కూడా ఈ చూస్తారు కదా. ఆటలు కూడా ఎవరిని శ్రమ పెట్టకుండా కూర్చోబెట్టి కూడా చక్కగా ఆటలాడించి పాటలు పాడించి సాయంకాలం మ్యాజిక్ షో కూడా ఉంది. అలాగే సంవత్సరానికి ఒకసారైనా ఆత్మీయ కలయిక చేసి అందరినీ ఆనందంగా ఉంచడం మా సంఘం లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరుతుంది. ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తూనే ఉన్నాం. దానికి ప్రెసిడెంట్ గారు, అలాగే ప్రైవేట్ సెక్రటరీ గారు, అలాగే ట్రెజరర్ గారు అందరూ గౌరవ సేవా సంఘం అండి. మా సంఘం నుంచి ప్రతి పేదవాళ్ళకి అలాగే ప్రతి చంద్రోత్సవంకి మజ్జిగ పంపిణీ చేస్తాం. అలాగే వాటర్ సప్లై చేస్తాం. పేదవాళ్ళకి మాకు చేతనైనంత వరకు మేము సహాయం చేస్తుంటాం. సహాయం ప్రతి